హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే వన్ డే ట్రిప్ అయితే పోతున్నాం మన హిందూపూర్ నుంచి. మన హిందూపూర్లో ఎక్కడెక్కడ ఈజీగా వెళ్ళి రావచ్చు అక్కడికి అంతా చూపిస్తాను. లెట్స్ గో. బిగ్గెస్ట్ స్టాచ్యూ ఎవరితో పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడైతే స్టాప్ చేసాము. ఇప్పుడు ఏమో తినేది ఉంటే తినేసి ఇప్పుడు పోతున్నాము. ఇప్పుడు పోయి డైరెక్ట్ విద్రాసత్వానికి అయితే పోతున్నాము. కదండి, మన హిందూపూర్లో పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది పైన ఏమో కడతా ఎంత తీయేస్తాను రెడీకి. మన హిందూపూర్లో మొన్నే రథోత్సవం అయితే వెంకటేశ్వర స్వామి రథోత్సవం అయితే జరిగిపోయింది. అంతా అయిపోయింది. అంతా రథం అంతా తీయేస్తున్నారు. చూసుకోండి. హిందూపూర్లో చిన్ మార్కెట్. చిన్ మార్కెట్ నుండి ఒకటే స్ట్రైట్ ఒకటే రోడ్డు 20 కిలోమీటర్స్ హిందూపూర్ నుంచి విద్రాసత్వాకి. అయితే సూగూరు ఆంజనేయ స్వామి గుడి ఉంది లోపల. ఇది ఎండ్ ఆఫ్ ది హిందూపూర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది హిందూపూర్. ఇక్కడ మనం ఇక్కడంతా వేరే ఊరు. మన హిందూపూర్లోనే బిగ్గెస్ట్ స్టాచ్యూ శివయ్యది బిగ్గెస్ట్ స్టాచ్యూ మన హిందూపూర్లో. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా చూపిస్తాను రండి. ఇక్కడ ఎన్ని చిన్న విగ్రహాలు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి. చూపిస్తాను. ఇవన్నీ శివలింగాలే సుమారు ఉన్నాయి. ఎక్కడ పోయినంత అన్ని శివలింగాలు ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ దర్శనం అయిపోయి ఇంకా మనం ముందుకు పోదాము. ఇక్కడ నుంచి విద్రాసత్వం అయితే పోతాము. ఇక్కడంతా ప్లేస్ చూపిస్తాను కదా, చూసేయండి అంతా ప్లేస్ అంతా. హిందూపూర్ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు వస్తుంది అంతే ఇక్కడికి. అంతే. ఇప్పుడైతే పెట్రోల్ అయితే వేయించేపు వచ్చినాం. బండిలో పెట్రోల్ లేదు. హెచ్పి చెక్ పోస్ట్లోకి అయితే వచ్చినాం. పెట్రోల్ అయితే వేపిస్తాం. రాజు అయితే పెట్రోల్ వేయించుకుంటున్నాడు. ఈ అయితే ఆల్మోస్ట్ చెక్ పోస్ట్కి అయితే వచ్చినాము. ఇంకా విద్రాసత్వం అంటే ఇది చాలా దగ్గర. ఇంకా ఒక 5-10 నిమిషాలు అయితే వెళ్ళిపోతాము. అది పోయి ఆన్ చేస్తాం. పబ్లిక్ అయితే చూడండి ఎన్ని బండ్లు ఎన్ని ఉన్నాయో. ఫుల్ విద్రాసత్వంలోకి అయితే వచ్చేసినాము. ఫుల్ పబ్లిక్ అయితే అంతే. కాలు అయితే కలుపుకొని లోపలికి అయితే పోతాను. రాజు అయితే చూడండి. ఈడ రాజు ఉన్నాడు. అందే లేదని కింద చైర్ వేసుకొని అందరికి నైట్ చూడాలని కింద చైర్ వేసుకొని చూస్తున్నాడు. బాగా చూసా చైర్ వేసుకొని బాగా చూసా.
చూడండి పబ్లిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. పబ్లిక్ అయితే చాలా ఉంది, చాలా బాగుంది ఇక్కడైతే దేవస్థానము. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము ఇంకో పార్క్కి పోయి అక్కడి నుంచి ఆడికి పోదామని చూద్దాము. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు బయటకు అయితే పోతాను. పోయి పాలు అయితే పోసి ఇంకా నెక్స్ట్ వీడియో చూపిస్తాము. గుడి అయితే ఫుల్గా చూపిస్తాము. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ విద్యాసత్వం పక్కలోనే ఆడి నుంచి ఒక 2 నిమిషాలు కూడా పట్టదు. అక్కడ పార్క్ అయితే ఉంది. ఆ పార్క్లోకి అయితే పోతాను. చూద్దాం ఎట్లుంది ఏమి అని లొకేషన్ అంతా. కార్లు అయితే చూడండి ఎన్ని వచ్చినాయి. పార్క్ అయితే ఇదే అనమాట. చూడండి లోపలికి అయితే పోతాము. ఇంకా ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి రెండో ప్లేస్కి అయితే పోతాన్నాము. ఫ్రెండ్స్ లేపాక్షిలోకి అయితే వచ్చేసినాము. ఆడ తినేసి ఇప్పుడు వచ్చి గుడి లోపలికి అయితే పోతాము. చెప్పు ఏమో చెప్పు. ఇప్పుడు తినేసి గుడిలోకి అయితే పోతాము. పైకి తినేసినాక అనమాట దర్శనం. ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుని వచ్చి తినాల్సింది. ఆకలి అయిపోతుంది. అంతా తిరిగాడి ఎంట్లో అంతా వెళ్ళిపోతాను అంతే. ले मीनिंग गेट अप पक्षी అంతే. ఇక్కడ అందరూ అది హ్యాంగింగ్ పిల్లర్ దగ్గర వచ్చి కింద పడుతుందో అని చూస్తున్నారు. అంతా అక్కడ నుంచి ఈ వైపు లాగుతా ఉన్నారు. వచ్చింది ఆపకి వెళ్ళిపోయి. ఇది లేపాక్షిలో నంది ఇది ఉంది. లేపాక్షిలో శివుడు పైన పాములు పడగలే తినేది. ఇక్కడ వైట్గా ఉన్న ఇది వచ్చి గోపురం వచ్చి గుడి. ఇది గుడి వెనకాల ఉన్నది ఇదంతా. గణపతి వచ్చి మనకి అక్కడ శివుడు ఉన్నాడు కదా, ఇక్కడ వచ్చి శివుడు ఉన్నాడు. శివుడు పైన నాగులు ఉంది. దానికి వెనకాలే ఇక్కడ మనకి గణపతి ఉన్నది. గణపతి ఇక్కడ మూషికము గణపతి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఇవి ఉంది చూపిస్తానండి. ఇంకా కొన్ని చాలా ఇవి గజస్తంభాలు అయితే చాలా పడిపోయినాయి. అన్నీ చూపిస్తాను చూడండి. చూడండి ఎంత పెద్దగా ఉందో లేపాక్షి. ఇక్కడ ఇది సైడ్ అంతే, ఈ ఒక్క సైడ్ అంతే ఇదంతా. నేనైతే ఇక్కడ వచ్చి సైడ్లో ఇది కూర్చోయాను. ఎండ అయితే ఫుల్గా ఉంది. రాజు అయితే ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయని తీస్తున్నాడు. ఇంత చేస్తున్నాడు, ఏం లేదు. ఇంత క్లైమేట్ ఇక్కడ ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే ఇంకో ప్లేస్ పోవాలా, అక్కడికి పోదాము. ఇంకా కొంచెం ఉంది బయట ఆ పక్క. ఇంకా నంది ఉంది. నంది అయిపోయి ఇంకా గరుడ పక్షి ఇది ఉంది.
ఇక్కడిదే అంతా రెండు అయిపోయాక డైరెక్ట్ ఆడికి లేకుంటే గరుడపక్షి దగ్గర ఇప్పుడు పోము ఆల్మోస్ట్, ఎందుకంటే ఎండ చాలా ఉంది, పైనకి ఎక్కాలవుతుంది దానికి. ఇప్పుడు నంది తగ్గిపోయి నందిని ఇంకా వేరే ప్లేస్ ఒకటి ఉంది, ఆ ప్లేస్ తగ్గి. మనకు లేపాక్షి అంటే గుర్తుకొచ్చేది చాలా పురాతనమైనది పుణ్యక్షేత్రము. మళ్ళీ ఇక్కడ ఇది ప్లేస్ అనేది మనకి బుక్స్లోనే వచ్చింది, హిస్టరీలో ఒకటి లెసన్గా ఉంది, మనకి 8th క్లాస్ 9th క్లాస్ వస్తుంది. చాలా అంత పురాతనమైనది. ఈ లేపాక్షిని చూడడానికి వేరే కంట్రీస్ నుంచి వస్తారు చాలామంది, ఇక్కడే ఫారినర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టే అయ్యి చూసి ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి అంతా వెళ్ళి అంత పురాతనమైనది. ఈ చెట్టు చూడండి, ఎక్కువ నీళ్ళు కూడా పోయారు కానీ అట్లే పూలు కాస్తూనే ఉంటుంది ఈ చెట్టు. దాంట్లో ఫుల్ ఉండాలి ఇట్లే ఒకటే. ఇది పార్క్ అనమాట లేపాక్షిలో. ఇది పార్కు అంటే గుడి లోపలే ఉన్నది ఇది. ఇక్కడ నంది దగ్గర ఇంకొక పార్క్ ఉంది. ఇక ఫుల్ ఎంతో రెస్ట్ తీసుకున్నారు వచ్చి, ఆఫ్టర్నూన్ ఎండ కదా ఫుల్, దానికి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదంతా లేపాక్షి అనమాట. ఫుల్ ఎంత పెద్దగా ఉందో, ఇట్లా ఫుల్ ఇట్లా టర్న్ అయిపోతే టెంపుల్ వచ్చేస్తుంది. లాస్కో టెంపుల్ పోయినా ఇవి మాత్రం ఉన్నే ఉంటాయి పిల్లలకి. అందరూ ఏమేమి కావాలి అందరూ తీసుకోవచ్చు. పిల్లలు చిన్నపిల్లలు తోడుకొని వస్తే ఇంక అంతే, ఉన్న డబ్బులంతా ఖర్చు అయిపోవాలి. ఇంకా మహానందిలో అవుతుంది అనమాట. అంటే అది లోపల గుడి లోపల స్తంభాల మధ్యలో ఉంది. అది పెరుగుతా ముందు బండ గుద్దాయి. లేకపోతే నంది దగ్గరికి అయితే వచ్చేయడము. ఈయన కొంచెం ఇట్లా కొంచెం అట్లా టర్న్ అయితే చూడండి, గరుడ కనబడిస్తుంది. కొంచెం ఇట్లా నంది దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు నేను అయిపోయి కొంచెం ఉండి నెక్స్ట్ వెళ్ళిపోయేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మన ఆంధ్రాలోనే బిగ్గెస్ట్ నంది అంట. అది నేను చెప్పింది కాదు, నాకు ఎవరో చెప్పినారు నంది అని. ఇది చూడండి హైలైట్గా ఉంటుంది అసలు. క్లైమాట్ చూసి సైక్ అయిపోవాలి. ఫస్ట్ లొకేషన్ చూపించాలి, లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇటు వచ్చి కొంచెం ఇట్లా పోతే వెనక నంది ఉంటుంది, నంది వెనక గరుడ పక్షి ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ అంతా లేపాక్షిలో అంతా అయిపోయింది. ఇప్పుడు వేరే కర్ణాటకకి అయితే వెళ్తున్నాము. అక్కడ పోయి చూద్దాము ఏమేమి ఎట్లా అని. ఇదే లాస్ట్ ప్లేస్, ఇంకా ఒకే ప్లేస్ ఉంది, అక్కడ పోయి. మొఖం అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి అంత మొఖం జిడ్డు అయిపోయిందని చేతిలో వాటర్ బాటిల్ కడుక్కొని పోతే ఆడడానికి మొఖం కడుక్కొని ముందర ఇది తేర్ అనమాట. నాకు లవర్ ఉండండి బాగా తోడుకొని వచ్చి ఆదాయకుండా అందరూ లవర్స్తో వచ్చినారు. నాకు లవర్ ఉండండి తోడుకొని వచ్చి అందరూ చూపించి తోడుకోపోదా అండి. ఏం చేయాలా? లేదు రాజు బ్రో, నీకుందా లవర్? కొట్టాక రాకూడదు. చూసినారు కదా అంతా ప్రతి ఒక్కటి చూపించేసినాము. 1 డే ట్రిప్ అంతా. ఈ సబ్స్క్రైబ్ బాయ్.